సామాన్య రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఓ పక్క రైతన్న మీకోసం కార్యక్రమం, మరొక సామాన్య రైతుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం. శిభ్యాల గ్రామం అన్నంరాజు గారిపల్లిలో టీడీపీ నాయకుడు కేశవరాజు ఆదేశాలతో శివరామరాజు బోరును సీజ్ చేసిన రెవెన్యూ సిబ్బంది. తహసీల్దార్ అనుమతులతో బోరు వేయించుకున్న రైతు, విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించిన రైతు శివరామరాజు. విద్యుత్ శాఖ అనుమతులు రావడంతో స్తంభాలు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ ఇవ్వకూడదని బోరు సీజ్ చేయాలని అధికార పార్టీ తెరవెనుక ఆదేశాలు. విద్యుత్ స్తంభాలు తొలగించేందుకు, తీగలు తొలగించేందుకు వస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నా పేరు విజయలక్ష్మి, మా నాన్న పేరు శ్రీరామరాజు, మాది అన్నంరాజు గారిపల్లె సిబ్బాల గ్రామం. మాకు ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మేము మామిడి చెట్లు వేసాము. వాటర్ లేక అవి చచ్చిపోతున్నాయి. అందుకని మేము బోర్ వేసుకున్నాము. బోర్ వేసుకున్నాక యాజ్ పర్ రూల్స్ మేమంతా అప్లై చేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము, ట్రాన్స్ఫార్మ్ అండ్ పోల్స్. బట్ ట్రాన్స్ఫార్మ్ ఇంకా రాలేదు, పోల్స్ వచ్చాయి. అవి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. బట్ మాకు ఏమంటే ఇప్పుడు వాళ్ళు అది మోటారు బిగించకూడదు అనేసి, ఎందుకు కేశవరాజ్ అనే అతను అబ్జెక్షన్ పెట్టుకున్నాడంట. ఏంటి అది అంటే, మేము మోటార్ బిగించుకోకూడదంట. ఎందుకు బిగించుకోకూడదు అంటే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం అవుతుందని ఆయనకు కన్సర్న్ ఉందంట. బట్ మేము చెప్పేది ఏమంటే, యాజ్ పర్ ఏపీ వాల్టా యాక్ట్ 250 మీటర్స్ రూల్స్ ప్రకారము అది ఓన్లీ ఎక్కడైతే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో వాటర్ బోర్వెల్స్ కానీ లేదంటే ఆ ప్లేసెస్కి మాత్రమే ఆ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఏమీ అట్లా అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అర్హత లేదు. సో స్టిల్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ మాకు వితౌట్ నోటీసు గవర్నమెంట్ నుంచి బండ్రోతు వాళ్ళు వచ్చి ఇక్కడ సీజ్ చేసి వెళ్ళారు. బోర్ వచ్చేసి మాకేం చెప్పలేదు, అఫీషియల్గా ఏం నోటీసు రాలేదు, ఏం ఇన్ఫర్మేషను లేదు. సో మళ్ళా వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్తే మేము వచ్చి చూసుకున్నాం. ఇక్కడ చూస్తే వాళ్ళు నిజంగానే సీజ్ చేసి వెళ్ళారు. అప్పుడు నమ్మాల్సి వచ్చింది. వీళ్ళకు ఎందుకు కన్సర్న్ ఉందో తెలియదు. మాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి సఫర్ చేస్తున్నారు ఈ బోరు వల్ల. అండ్ మోటార్ బిగించుకోవడానికి ఏమి అసలు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. చాలా స్ట్రగుల్ అయ్యి మోటార్ కూడా బిగించుకున్నాము యాజ్ పర్ రూల్స్. మా దగ్గర అన్ని బిల్స్ ఉన్నాయి, అన్నీ లీగల్గా మేము వెళ్ళాము. మా దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రూఫ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మాకు ఇప్పుడు ఏం కావాలంటే, వాళ్ళు ఎందుకు మాకు అడ్డుపడుతున్నారు, ఎందుకు మోటార్ బిగించుకొని ఇవ్వట్లేదు. మాకు వచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే, వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి ఎవరైతే పోల్స్ ఇన్స్టాల్ చేసి వెళ్ళారో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవి తీసుకెళ్తారంట. అది ఎందుకు తీసుకెళ్తారో మాకు తెలియదు. వన్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత తీసుకెళ్లే రైట్స్ అయితే ఎవరికి ఉండవు. యాజ్ పర్ టెక్నికల్ రీజన్స్ ఏదన్నా అది వ్యాలిడ్ రీజన్ అయితే తప్ప. సో వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. సో మేము వాళ్ళ నుంచి కోరుకునేది, మాకు కావాల్సింది ఏమి అంటే, మేము మోటార్ వేసుకోవాలి, మాకు చెట్లకు నీళ్ళు పోవాలి, దానికి కావాల్సిన హెల్ప్ మాకు జరగాలి. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. దే ఆర్ టార్గెటింగ్ వాంటెడ్లీ. కేశవరాజు ఈ పక్కన నైబర్స్ ల్యాండ్ సార్ వాళ్ళది. వాళ్ళకు వచ్చేసి అది తెలీదు ఎలా వెళ్తుందో. బట్ వాళ్ళు విఆర్ఓకి ఎంఆర్ఓకి వాళ్ళు అర్జీ పెట్టుకున్నారంట. సో వాళ్ళు చేస్తున్నారంట ఇదంతా. మాకు అఫీషియల్గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్, కానీ చేపించింది మాత్రం అతనే, కేశవరాజే. వాళ్ళైతే టీడీపీ, దే ఆర్ టార్గెటింగ్ అస్ వాంటెడ్లీ, నౌ రన్నింగ్ ద టీడీపీ పొలిటీషియన్. సో దట్స్ వై. మాది అన్నంరాజు గారిపల్లె సిబ్బాల గ్రామము. మేము ఇక్కడ మా భూమిలో బోర్ వేసుకున్నాము. మాకు ఎంఆర్ఓ విఆర్ఓ సార్ పర్మిషన్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ కూడా అప్లై చేసినాము, పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళే ఇన్స్టాల్ చేసిపోయారు ట్రాన్స్ఫార్మర్ లైన్ అన్నీ. మాకు పక్కన పొలం అతను కేశవరాజ్ అనే అతను మాకు దారి లేకుండా చేసి ఆక్షేపణ చేస్తూ మా మీద ఇది చేస్తున్నాడు. వాళ్ళు అందరికీ ఒక 5-6 ఎకరాలకు సమస్య ఉంది, ప్రాబ్లం అవుతుంది. అక్కడే మొదటనే గేట్ కూడా బిగించాడు. ఆ గేట్ కూడా మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ లేకుండా మొత్తం అంతా ఆక్రమించేసినాడు. మమ్మల్ని ఇప్పుడు చేయలేక రానియకుండా ఇబ్బంది పెట్టి మళ్ళీ మాకు వచ్చినటువంటి ట్రాన్స్ఫారం దాన్ని కూడా ఆక్షేపణ చేసి దాన్ని కొద్దిగా ఆక్షేపణ చేస్తున్నాడు. అధికారపరంగా తీసుకెళ్ళాము, చెప్పాము. మేము ఇట్లా విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పాము, ఇట్లా అనుపల్ అన్నకు రామప్రసాద్ అన్నకు వాళ్ళకి చెప్పాము మేము. వాళ్ళు ఇంకా కొద్ది రోజుల నుండి వెయిట్ చేసి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఏం న్యాయం చేయలేదన్న. అది సార్ మా సమస్య. కేశవరాజు అనే వ్యక్తి, మాకుండేది ఈడ 5 ఎకరాల విస్తీర్ణం ఉంది, ఆయనకుండేది 2 ఎకరాల విస్తీర్ణం ఉంది. 5 ఎకరాల విస్తీర్ణం ఉన్నవానికి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు.
ఆయనకి ఇప్పుడు రూలింగ్ ఉండే వాళ్ళ అండదండలతోనే ఆయన చేస్తున్నాడని మాకు ఇది సమాచారం వచ్చింది సార్. పర్మిషన్ ఇవ్వాలి, లైన్ ట్రాన్స్ఫారం రావాలి సార్. మా దగ్గర అన్నీ మేము కట్టిన బిల్లులు అవన్నీ ఉన్నాయి, డీడీ తీసినాం, అన్నీ ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయి. మళ్ళీ మాకు ట్రాన్స్ఫారం ఇచ్చింది, మళ్ళీ వాళ్ళు కనెక్షన్ పెరికేస్తామని చెప్పేసి మాకు రోజు బయట నుంచి కాల్స్ వస్తున్నాయి, ఒత్తిడి కాల్స్. రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, ట్రాన్స్ఫారము వైర్లు పెరుక్కొని వెళ్ళిపోతాం అనేసి. ట్రాన్స్ఫార్మర్ ఇంకా రాలేదు, వైర్లు కనెక్షన్ పెరికేస్తాం, పోల్స్ కూడా ఎత్తుకొని పోతాం అనేసి వాళ్ళు డైలీ మాకు కాల్స్లలో చెప్తున్నారు. ఈరోజు వస్తాము, రేపు వస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరు చెప్తున్నారు? బయట నుంచి ఇక్కడ కేసరాజు ఫోన్ చేస్తుంటే బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తున్నారు. అవునా బా, బయట నుండి ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే సార్. అదే ఎవరు అంటనా? వాళ్ళు విత్ ఏఈ సార్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వస్తున్నామని చెప్పారు. వేసుకున్నాము, అభ్యంతరం ఏమి లే. అప్పుడు ఏం చెప్పలే. పట్టా భూములు వేసుకొని మామిడి చెట్లు 3 ఎకరాలు, ఆడ 2 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉంది. సార్ వాళ్ళే మాకు లైన్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు, డబ్బు కట్టినాము ఈ సివల్లో. ఇప్పుడు ఆచాపన చేసి పోళ్ళు వైరు పెరకపోవాలంటున్నారు. మేము ఏలంగా మాకు పోలు ఎలా, మేము సన్న రైతులమే కదా, కొట్లాడుతున్నామా తిడుతున్నామా? జనం పోయేది దగ్గర అంటే ఆ బుద్ధి చెప్పాలి, దగ్గర ఉన్నది బేయమని. వాళ్ళందరూ వేసుకున్నారు టికెట్లని, నేనేం చెప్పలే. ఈ బుద్ధి అడ్డ పెట్టి పరిగెత్తున్నారు వాళ్ళు. కేశవరాజే ఎవరి పోతే బలమో ఆయన పరిగెత్తాడు. ఏమైందని చెప్దాం మనం, నేను వచ్చినా అంటాడు, లేదా నేను రాలేదంటాడు.